రేయ్ వెళ్ళి మామూలు వసూలు చేయండి రా. రానా కూర్చోనా. ఉండరా. మా నాన్నగారండి. మనిషి మంచోడే, కొంచెం ఆవేశం ఎక్కువ. బాటా కరోనా షోలాపూర్ రండి బాబు రండి. చూడండి సార్. అల్లుడు అది చూడు. ఇదెంత? 110 రూపాయలండి. ఏంటి చెప్పులే? అదేంటంటే అలా మాడతారు, ప్యూర్ లెదర్ అండి. తెలుసులేవా గేత్తోలేగా నీ అబ్బా. ఇంకొక 100 పెట్టుకుంటే గేదే వస్తుంది కదా అల్లుడు. సర్లే అన్న, ఎంతకిస్తావు? 5-10 తగ్గించి తీసుకోండి సార్. ఏమిటి ఇంకా అవ్వలేదని షాపింగ్? లేదు. నీకేం కావాలమ్మా? కేర్ ఫ్రీలు కావాలి, ఉన్నాయా? లిప్స్టిక్ కొనుక్కుని ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. ఏమ్మా నీకు కావాల్సిన నువ్వు కొనుక్కో, ఈలోగా నేను ఫ్రూట్స్ తీసుకొస్తా. అలాగే అన్నయ్య. అన్న రమ్మంటుండే జేబేకు. ఏయ్, అల్లరి చెయ్యకపోతే అరగంటలో వదిలేస్తా. ఏంటమ్మా? అన్నా, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. ఏ మరి చెయ్యేందుకు పట్టుకున్నావు? కన్నేశాను కాబట్టి. కన్నేసావా? అంటే ఓ గంట నా ఉంపుడు గత్తిగా ఉంటుందరా బేవ్కు. ఏమిటమ్మా ఏమైంది? ఆ రౌడీలతో చేపట్టుకుంటే ఈయన నన్ను కాపాడారన్నయ్య. ఆడపిల్లని తీసుకుని రోడ్డు మీదకి రావాలంటే భయంగా ఉంది. కనీసం థ్యాంక్స్ అయినా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఒక ఆడకూతని పట్టుకుని అడ్డమైన కూతురు కూసింది కాకుండా మళ్ళీ నా మీదకే వస్తావరా? తప్పున్నారా? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావురా నువ్వు. నిన్ను వదిలే, తప్పైపోయింది అంటున్నాడుగా. ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేసావో ఓరి మీ దుంపదగా. తెలిసి కొట్టారా తెలియక కొట్టారా? ఎవరిని? మీకు బుద్ధి ఉందా? మీ కళ్ళ ముందేగా కొట్టింది. మీకు టైం దగ్గర పడి ఆడితో పెట్టుకున్నారు. చూడ్డానికి పొరుగురోళ్ళ ఉన్నారు. నా మాటిని అర్జెంటుగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అదేంటన్నా, తప్పు చేసిన వాడిని మందలించడం తప్ప అన్నా? బాబు వాడిక్కడ ఏం చేసినా తప్పు కదయ్యా. తప్పు చేసిన వాడిని నువ్వు చేసింది తప్పు అని అనకపోవడం పెద్ద తప్పు. రా వెళ్దాం. శివయ్య, నీలో చాలా విషయం ఉంది. ఎవడో చెల్లెల్ని చేయి పట్టుకున్నావని నీ మీద చేయి చేసుకుంటాడా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా నీకు? నా సెంటర్కి వచ్చి నా మనుషుల మీద చేయి చేసుకుంటే పోయేది నీ పరువు కాదురా, వాడి చెల్లెలే కాలేజ్. ఏ లక్ష్మి, ఇంత చిన్న విషయానికి ఎందుకంత వరి అవుతావు? ఇక నిన్నెవరు ఏమి
అన్నకి చెప్పవే దమ్ముంటే మార్కెట్ సెంటర్కి వచ్చి తీసుకెళ్ళమని. ఏమిటమ్మా ఏమైంది? విజయలక్ష్మిని ఆ జ్యోతిగా తీసుకెళ్లిపోయాడు. నేను అప్పుడే చెప్పాను శివయ్య వాళ్ళ మామూలు మనుషులు గారు మీ చెల్లెని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోమని. నా మాట వింటేగా. ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలయ్యా? మనం విజయలక్ష్మి ఎత్తుకెళ్ళారంట. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరు తీసుకెళ్ళారు? జ్యోతిగాడు. అన్నా వాడే. అన్నయ్య ఎవరమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఏనా నా చెల్లెల్ని ఎందుకన్నా ఇక్కడ నిలబెట్టారు? ఏ ఊర్రా నీది? గుంటూరు జిల్లా తూళ్ళూరు. ఓహో, నేనెవరిని తెలిసి కూడా నా తమ్ముణ్ణి కొడతావా? అతను చాలా తప్పు చేశాడన్నా. ఒక ఆడకూతురు చేపట్టుకుని వస్తావా అని అడిగాడు. అలా ఆడకూడదు కదన్నా. అందుకే 2 దెబ్బలు వేసి మందలించానన్నా. పెద్దవాడివి, కాస్త మంచి చెడు చెప్పు, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాడు. ఇప్పుడు ఇక్కడ నా తమ్ముడు మీ చెల్లెల్ని నీ ముందే రేప్ చేస్తాడురా. నువ్వేం పీకుతావురా? ఏం పీకుతానని అడిగావు? పీకేం చూసావుగా? తచ్చరికి తప్పు చేసి నీ తమ్ముడిని మందలిస్తావనుకుంటే నా చెల్లిని నడిబజార్లో నిలబెట్టి పొట్టలోడ తీస్తారని పిచ్చి కూతులకు వస్తావా? ఈ జ్యోతిగాడి మనుషుల మీద చెయ్యేసి ఇంతవరకు ఎవరు బతకలేదురా. నీకు దమ్ముంటే ఇది నీ చెల్లెల మీద కబరా. ఖరీదైన బట్టలు వేసుకుంటే పంచాయతీకి వచ్చిన పెద్ద మనిషి అనుకున్నాను. కానీ నువ్వు నీ తమ్ముడు కంటే లుచ్చగాళ్ళ ఉన్నావు కదా. చెప్పరా, ఏం చేస్తుంటావరా? చెప్పరా. సార్ నేను చెప్తాను సార్. వీడి జ్యోతి అని పెద్ద రౌడీ సార్. ఇక్కడున్న షాపుల వాళ్ళందరి దగ్గర రౌడీ మామూలు వసూలు చేస్తుంటాడు సార్. రౌడీ మామూళ్ళ? అవును సార్. ఎదురు తిరిగితే మర్డర్లు కూడా చేస్తాడు సార్. సార్ వీళ్ళ నాన్నని వీడి తమ్ముడే చంపాడు సార్. అవును సార్. పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పానని మా అన్నయ్య కొడుకు
6 నెలల పసిగుడ్డను కూడా చూడకుండా కత్తితో పొడిచాడు సార్. ఈ జ్యోతిగాడి వల్లే పోలీస్ స్టేషన్లో పిచ్చోళ్ళ యాక్ట్ చేశాను సార్, పిచ్చోళ్ళ యాక్ట్ చేశాను. మీరు ధైర్యం చెప్తే వీడిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా కొట్టాలను సార్, పిచ్చి పిచ్చిగా కొట్టాలనుంది. కొట్టు. సార్, ఈ గొడవ ఆపడానికో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికో రాలేదు. ఈ జ్యోతిగాడిని మీరున్నగానో అరగంట ఫుట్బాల్ ఆడతాం సార్. సార్, వీడు మా లేడీస్ కిడ్నాప్ చేయించి వాళ్ళ మనుషుల చేత రేప్ చేయించిపోయాడు సార్. మీరు ఊనండి సార్, చిత్త కొట్టేస్తాం సార్. ఇంకా అడుగుతారేంటి? కొట్టండి. సార్, ఈ జ్యోతిగాడి క్రాఫ్ట్స్ కూడా జరగలేదు సార్. 24 గంటలు ఇస్త్రీ పెట్టేసుకొని దూకుంటూ ఫోన్ కొడుతుంటాడు సార్. డేయ్, బట్లేపరా. విప్పనా కొట్టిగా విప్ప. నీ చొక్కా సోగులో నీ యవ్వ ఇది కూడా ఎందుకు? రేయ్ తమ్ముడు, ఇలా రా. వీడి గుండు కొట్టు. నాకు నున్నగా గీయడం రాదన్నా. నున్నగా రావడానికి ఇదేమన్నా తిరుపతి గుండా? రౌడీ గుండు. గొరుగుతుంటే పెచ్చులోడి రక్తం బయటికి రావాలి. మళ్ళీ ఎక్కడైనా మామూలు వసూలు చేయడం, రౌడీజం చేయడం చూశానో చంపేస్తాను. లే. పోరా. పదమ్మా. శివయ్య శివయ్య, శివయ్య, నువ్వు మామూలు మనిషివి కాదు. నీలో చాలా విషయం ఉంది.